విశ్వసించేటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మన ఈ తెలంగాణ ఫుడ్స్ ప్రాంగణంలో మొక్కను నాటం ద్వారా పర్యావరణ హితమైనటువంటి అభివృద్ధికి బాటలు వేసినట్టుగా భావన చేయాలి. ప్లాంట్ ఆవరణ అంతా కూడా నువ్వు పచ్చదనంతో నిండిపోయినట్టయితే ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు, శ్రామికులు, ఉద్యోగులు వారికి కావాల్సినటువంటి పచ్చదనం తాలూకు ఆనందం మాత్రమే కాదు, కేవలం యంత్రాల చప్పుడుతోనే కాకుండా ప్రకృతి బడిలో పచ్చని చెట్ల నీడన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండేట్టుగా చిన్నారులకు ఎలాగైతే ఆరోగ్యాన్ని పంచాలనుకున్నారో అందరికీ ఆరోగ్యం అక్కడ ప్రత్యేకమైనటువంటి రీతిలో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనదైనటువంటి సంస్కృతి, మన సంప్రదాయం, మన ఆచార వ్యవహారం మనకు తెలుసు. ఏ ప్రత్యేక కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకున్నా కూడా మన ధర్మాచరణం ప్రకారం అదిగో టెంకాయ కొట్టి ఒక చక్కటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటిది మన సంప్రదాయం కనుక దానికి అనుసరించి అమాత్యురాలు మన డాక్టర్ సీతక్క గారు టెంకాయ కొట్టి అక్కడ ప్రత్యేకమైనటువంటి నివేదనం చేశారు. పూజా కార్యక్రమాన్ని కూడా చకచకా ముగించుకొని ఇక్కడికి రాబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ప్లాంట్లోకి ప్రత్యేకంగా వెళ్తారు. అక్కడ లోపల ఏర్పాటైనటువంటివన్నీ కూడాను గమనిస్తారు. వారు అన్ని అడిగి తెలుసుకుంటారు. అక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారండి. అఫ్కోర్స్ మనకి ఇక్కడ విజువల్గా కొంతవరకు మనకు తెలుస్తుంది, కానీ ఆ లోపల కూడా కొంత చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెల్, హీ ఎంటర్డ్ ఇన్ టు ది ప్లాంట్ అండి. ఆ లోపలే పూజా కార్యక్రమం అయిన తర్వాత ఆ ఎదురుగా ఉన్నటువంటి ఎగ్జిబిషన్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఏ ఏ పదార్థాలు ఇక్కడ తయారు చేస్తారు, ఏ ఏ మొత్తాల్లో ఉంటారో, అసలు ఈ తెలంగాణ ఫుడ్స్ సంస్థ ఏమిటి, దీని ప్రాంగణం ఎంత, దీని మంచి చెడు అంతా కూడాను వివరించేటువంటి రీతిలో మన అమాత్యురాలు గౌరవనీయ డాక్టర్ సీతక్ గారు, ఈ వైపు వివరిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ గౌరవనీయ చంద్రమోహన్ రెడ్డి గారు, మనకి మేనేజింగ్ డైరెక్టర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు. ఆ పక్కనే ఉన్నారు చైర్మన్ గారు ఫహీం గారు, ఎంఏ ఫహీం గారు, ఇతర పెద్దలంతా కూడా అక్కడ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ ఫుడ్స్కు సంబంధించి ప్రతి ఒక్కటి వివరించి చెప్తూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి రీతిలో గౌరవనీయ చంద్రమోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి వివరిస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. వాట్ ఆర్ ది ప్రొడక్ట్స్ వీఆర్ మేకింగ్ హియర్, ఇక్కడ ఏమేమి తయారు చేస్తున్నాము, ఎంత అందంగా పబ్లిక్కి చేరవేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేటి పిల్లలే రేపటి పౌరులు అనేటువంటి సత్యాన్ని గమనించి మన జాతి సంపదని మనం కాపాడుకోవాలి. కాబట్టి ప్రత్యేకంగా మన చైర్మన్ ఎంఏ ఫహీం గారు కూడా ఆ వివరాలన్నీ తెలియచెప్తున్నారు. నిజానికి ప్లాంట్ అంతా తిరిగి చూడాలనుకున్నారు, కానీ సమయాభావం దృష్ట్యా ఇక్కడ ఈ కార్యక్రమంలో అక్కడ ప్రత్యేకమైనటువంటి చార్ట్స్ ద్వారా ఒక పరమార్థాన్ని వారికి తెలియజెప్తున్నారు. కేవలం ఒక పథకంలా కాకుండా ఒక ఉద్యమంలా ఈ బాలామృతం కార్యక్రమాన్ని మన ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నమే. ఏమిటి బాలామృతం అంటే? కేవలం పౌష్టికాహారమేనా అంటే బిడ్డల భవిష్యత్తుకు కావలసినటువంటి మనం ఇవ్వాల్సినటువంటి ఒక నిత్య నైవేద్యం. ఇంతకుముందు అక్కడ స్వామి దగ్గర టెంకాయ కొట్టి దేవుడికి నైవేద్యం ఎలా పెడతామో పిల్లల్ని కూడా సాక్షాత్తు పరమాత్మ స్వరూపాలుగా మనం భావన చేయాలి. అంత లాలనగా చూసుకోవాలి, అంత ప్రేమగా చూసుకోవాలి. ఏదో కన్నాం పెరుగుతారులే అని వదిలేసేటువంటి ప్రయత్నం కాదు. ఈ రాష్ట్రానికి చెందినటువంటి భావి భారత పౌరులు అనేటువంటి సత్యాన్ని గమనించి వారిలో ఒక ధీరత్వాన్ని, వారి మెదడులో మంచి పౌష్టికాహారం కనుక ఇచ్చినట్లయితే వారికి కావలసినటువంటి సృజనాత్మకత, క్రియేటివిటీ అనేటువంటిది కూడా చాలా చక్కగా పెరుగుతుంది. కాబట్టి ఆ మేరకు ఆయా పదార్థాలు తయారు చేసేటువంటి అందించేటువంటి ప్రయత్నమే ఈ యొక్క కార్యక్రమంగా మీకు మనవి చేస్తూ, ఐసిడిఎస్ అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ పోషణకు సంబంధించి ప్రతి ఇంటికి చేరవేయటం అనేది ఈ యొక్క కార్యక్రమం లక్ష్యం. అంగన్వాడీ తొలి ముద్ద, మన క్యాప్షన్ కూడా గమనించవచ్చు. అంగన్వాడీ తొలి ముద్ద ఆరోగ్యానికి బాట అని చెప్పారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ మాగణమంతా కూడాను చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం. నిజానికి ఇక్కడ అసౌకర్యం అనిపించిన వర్షం పడితే, కానీ వర్షం పడితే బాగుండని మనమంతా కోరుకున్నాం. ఎందుకంటే ప్రజలు చక్కగా ఉండాలి, ప్రభుత్వం చక్కగా ఉండాలి అంటే సకాలంలో వర్షాలు కూడా పడవాలి. అయితే అక్కడ ఏదో ఎల్నినో కారణాల వల్ల వర్షాలు కూడా సరిగ్గా పడకపోవడం ఇత్యాది మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. గౌరవనీయ మన ప్రియతమ నేతగా, మనందరి యొక్క యోగక్షేమాలు చూసేటువంటి నేతగా ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తూ ఉన్నారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నటువంటి అసలు శిశులు ముఖ్యమంత్రిగా గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు అందరికీ
తెలిసినటువంటి ఒక నాయకుడు. మన ఇంటికి కూడాను మనందరికీ కావలసినటువంటి ప్రతి ఒక్క సంక్షేమం విషయంలో వారు చూపేటువంటి ఒక దార్శనికత మనం గమనిస్తూ ఉన్నాం. సామాన్యుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం కావచ్చు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని దానికి కావలసినటువంటి రీతిలో స్పందించేటువంటి ఒక తత్వం ఉన్న పెద్దలుగా మనం చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ బాలామృతం పేరిట ఒక అమ్మదనాన్ని పంచేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. పెద్దలంతా విచ్చేస్తూ ఉన్నారు, పౌరమిత్రులంతా విచ్చేస్తున్నారు. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకు పట్టుగొమ్మ అమ్మ, ఈ లోకమనే గుడి చేరగ తొలి వాకిలి అమ్మ అని పెద్దలు నాగభణి శర్మ గారు చెప్పినటువంటి పద్యం గుర్తుకొస్తుంది. ఆ అమ్మదనాన్ని ఎలాగైతే పిల్లలకి పంచుతారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఆ బిడ్డలకు కావలసిన అమృతాహారాన్ని చక్కగా అందించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో దీని పేరే బాలామృతం. బాలామృతం అండ్ బాలామృతం ప్లస్ అంటే దాంట్లో మళ్ళీ మెరుగైనటువంటి రీతిలో పిల్లలకి కావలసినటువంటి రీతిలో వాళ్ళకి అప్పుడే పుట్టిన బిడ్డలకి ఏ విధమైనటువంటి ఆహారం తల్లుల ద్వారా అందించాలి, కొంచెం ఎదుగుతున్నటువంటి పిల్లలకు ఏ ఆహారం అందించాలి, వాళ్ళు ఒక 6 నెలలు దాటిన తర్వాత, 10 నెలలు దాటిన తర్వాత, 7 ఏడాది దాటిన తర్వాత, 3 ఏళ్ల వరకు ఎలా చూసుకోవాలి, 1000 రోజుల వరకు ఒక ప్రణాళికాబద్ధంగా మనకి యూనిసెఫ్ వారు కావచ్చు, ఇక్కడ మన సంక్షేమ శాఖ వారు మహిళా శిశు సంక్షేమ విభాగం వారు కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు చేశారు. ఆ మేరకు ఈ బాలామృతంతో మొదలైనటువంటి ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆరోగ్యకరమైన, ఉజ్వలవంతమైన, ఉన్నతమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవడం కోసం మనమంతా కలిసి నడవాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల ఆరోగ్యం మనందరి బాధ్యత. ఇది భావి భారత నిర్మాణానికి ఒక చక్కటి మార్గంగా భావన చేసి ఈ యొక్క కార్యక్రమానికి సృజన చేశారు. నూతన బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవం అంటే చిన్నారుల ఆరోగ్యానికి ఒక భరోసా అనేటువంటి మాట మీతో పంచుకుంటూ, ఆరోగ్యకరమైనటువంటి రేపటి కోసం ఈనాడు చేస్తున్నటువంటి ఒక యజ్ఞంగా చెప్పుకోవాలి. ఈ శుభముహూర్తంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు విచ్చేయటం, అలాగే ఇతర శాఖల మంత్రివర్యులు కావచ్చు, మహిళా శిశు సంక్షేమ శాఖ అమాత్యురాలు గౌరవనీయులు డాక్టర్ సీతక్క గారు కావచ్చు, పెద్దలంతా మన కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకొని ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోవాలి. దో ఇట్ ఈజ్ ఎ స్మాల్ వన్, బట్ రాష్ట్రంలో రేపటి తరం పిల్లలకి కావలసినటువంటి సమృద్ధికరమైన పౌష్టికాహారాన్ని అందించేటువంటి ఒక కీలకమైనటువంటిది. కాబట్టి ఆ చిన్నారుల ఆరోగ్య పరిపుష్టి కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆశయానికి తగినట్టుగా చిన్నారులకు మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిన సుపరిపాలన అనేటువంటిది ఆరోగ్యకరమైనటువంటి ఒక భరోసాగా ఇవాటి కార్యక్రమంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్లాంట్ పరిశీలన కావించి అక్కడ వివరాలు తెలుసుకొని ఇక్కడికి కొంచెం సేపట్లో విచ్చేయబోతున్నారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వర్యులు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు దాన్ని అందిపుచ్చుకొని, టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచమంతా కూడాను విశేషంగా కనపడుతున్నటువంటి సందర్భంలో దాని తాలూకు రిజల్ట్స్ను కూడా తీసుకొని ఆ ప్రజా సంక్షేమం కోసం ఎంత వేగంగా సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చునో ఆ మేరకు దీన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రోడక్ట్స్ సంబంధించి వివరాలని కూడా తెలుసుకొని ముందడుగు వేస్తూ ఉన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఇతర పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి నడుస్తూ ఉన్నారు. ఇవాళ కార్యక్రమంలో చాలా మంది ప్రజా ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం తీసుకోబోతూ ఉన్నారు. ఇక్కడ వేదికకి కూడా విచ్చేస్తారు మన ముఖ్యమంత్రి వర్యులు. అక్కడ ప్రత్యేకంగా ఒక ప్లేక్ ఇనాగరేషన్ చూస్తూ ఉన్నాం. అక్కడ శిలాఫలకం ఏదైతే ఉందో మన బాలామృతం గట్టిగా ఉంటే బాగుంటుంది. కరతాళధ్వనులు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం, రాష్ట్రానికి చెందినటువంటి బాలల యొక్క ఆరోగ్యం గురించి, వారికి కావలసినటువంటి బాలామృతాన్ని పంచేటువంటి ఒక శిలాఫలకానికి సంబంధించి ఆవిష్కృతమైనట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం విజువల్స్ ద్వారా. గౌరవనీయ శ్రీధర్ బాబు గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, ఇతర పెద్దలు వెంకట్ నర్సింగ్ బల్మూరు గారు ప్రభుత్వ విప్ గారు, అలాగే అద్దంకి దయాగర్ గారు చీఫ్ విప్ గారు, ఇలా పెద్దలంతా మన కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు, అలాగే జనక్ ప్రసాద్ గారు చైర్మన్ MWAB, బండి రమేష్ గారు చైర్మన్ కమ్మ కార్పొరేషన్, బంగునూరు శ్రీనివాసరెడ్డి గారు